సుప్రీంకోర్టు ఇంకోసారి చెర్నాకోల తీసింది. నిద్రలో జోగుతున్న ప్రభుత్వాన్ని చీల్చి చెండాడింది. ఒక గుర్రాలవాడు ఇన్ని వేల కోట్ల పన్ను ఎగ్గొట్టి దొరలా దర్జాగా తిరుగుతుంటే సంవత్సరాలకు సంవత్సరాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ శాఖల్ని చివాట్లు పెట్టింది. ఇప్పుడు తీగల్లాగారు. డొంకలు కదులుతున్నాయి. హసన్ అలీని అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు. అతనికి ఒక కోర్టు బెయిలిస్తే దాన్ని సుప్రీం రద్దు చేసి పారేసింది. ఇక సుప్రీంకోర్టు సోమవారం నాడు ప్రభుత్వ చెంప చెళ్ళుమనిపించింది. ఒక హసన్ అలీ చుట్టే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు, ఇంకెవరూ లేరా అంటూ అడిగింది. అసలు ఈ కేసులో మీరిచ్చిన స్టేటస్ రిపోర్ట్ చూస్తుంటే మౌనంగా ప్రశాంతంగా మేము ఎలా ఉండగలమంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నేషనల్ సెక్యూరిటీ వ్యవహారంతో పాటు అసలు ఈ డబ్బు ఎక్కడెక్కడి నుంచి ఈ గుర్రాలవాడికి వచ్చిందో మీ నివేదికలో లేదెందుకంటూ నిలదీసింది. గుచ్చి సోలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించింది. 2008 నుంచి ఇంత దారుణం జరుగుతుంటే దర్యాప్తు చేయాల్సిన విభాగాలన్నీ నిద్రపోతున్నాయా అంటూ మండిపడింది. అసలు మేమొచ్చి కలగజేసుకునే వరకు ఈ సంస్థలు ఏం చేస్తున్నాయంటూ విసుక్కుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లన్నీ కలిసి ఒక స్పెషల్ టీంను ఎందుకు ఏర్పాటు చేయకూడదు? అటువంటి మల్టీ డిసిప్లినరీ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను ఈ కోర్టే ఎందుకు ఏర్పాటు చేయకూడదంటూ సోలిసిటర్ జనరల్ని నిలదీసింది. సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్లో మనీ లాండరింగ్కు సంబంధించిన వివరాలు ఏవీ లేవని చెప్తూనే అసలు ఈ వ్యవహారం గురించి ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలంటూ అభిప్రాయపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు భయంతో బిక్క చచ్చిపోతున్నట్లు కనిపిస్తుంది. అందుకు గోపాల్ సుబ్రహ్మణ్యం వాళ్లకు కోర్టు ప్రొటెక్షన్ కావాలంటూ చెప్పిన మాటలే సాక్ష్యాలు. అత్యున్నత స్థానాల్లో ఉన్న పవర్ఫుల్ పర్సన్స్ బ్యాకింగ్ లేనిదే ఇంతటి స్థాయి అవినీతి అసాధ్యం. అందుకే హసన్ అలీకి కూడా భయంకరమైన బెదిరింపులు వస్తున్నాయి. అతనికి కూడా కోర్టు ప్రొటెక్షన్ ఇవ్వాలంటూ గోపాల్ సుబ్రహ్మణ్యం అభ్యర్థించడం చూస్తుంటే ఈ కేసు ఎంత క్లిష్టమైందో, ఎన్నెన్ని మలుపులు తిరగబోతుందో అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ నాయకుడిగా మారిన సినిమా నటులు కూడా హసన్ అలీ ద్వారా ప్రయోజనాలు పొందిన వాళ్లేనంటూ మెయిల్ టుడే ప్రచురించిన వార్త ఒక్కసారిగా సంచలనం రేపింది. అంతలావు ఇంత పొడుగు అంటూ ఆనవాళ్లు చెప్పిందే తప్ప వీళ్లే వాళ్లంటూ ఏ వివరాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఇదంతా ఫలానా చంద్రబాబు గురించా లేక వైఎస్ రాజశేఖర రెడ్డి గురించా అంటూ జనం చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ అంటే ఇంకెవరు, చిరునే కదా అంటూ సాక్షి లాంటి పేపర్లు బాహటంగానే పేర్కొనడం ఆశ్చర్యకరం. ఏదేమైనా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తొందరపాటే కాదు, తప్పు కూడా అవుతుంది. ఈ పొగ అసలు ఏ నిప్పు నుంచి పుట్టిందా అన్నది తేలడానికి మాత్రం ఇంకొంతకాలం పడుతుంది. చేతకాని తనంతో కొంత, నిర్లక్ష్యంతో ఇంకొంత, డబ్బుకి కక్కుర్తిపడి మరికొంత వెరసి టోటల్గా చేతులెత్తేసిన దర్యాప్తు విభాగాలకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డోస్ ఖచ్చితంగా పనిచేస్తుంది. అచేతనంగా మూలుగుతున్న మన శాసన కార్యనిర్వహణ వ్యవస్థలకు ఇలా అప్పుడప్పుడు న్యాయ వ్యవస్థ తన చెర్నాకోల తీయకపోతే జనాలకు కాస్తైనా ఈ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కలగదు. సుప్రీంకో సాల్యూట్. चुटकी धूल चटा दे घुमाके 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 కోట్లాది క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆ క్షణం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొహాలీ ట్రాక్లో రారాజ్ ఎవరో అని ఊపిరి బిగబట్టి మరీ నిరీక్షిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:30కు అక్కడ జరిగే భారత్ పాక్ సెమీఫైనల్స్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. సచిన్ సెంచరీ కొడతాడా, భారత విజయానికి పునాది వేస్తాడా, యువీ చెలరేగుతాడా, బజ్జీ విజృంభిస్తాడా, అసలు ధోనీ సేన మొత్తం పాక్ క్రికెటర్లపై విరుచుకుపడుతుందా, చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు భీకరంగా జరుగుతుందా, టాస్ గెలిచిన వాళ్లు ఈ పోరులో ఓడుతారా లేక గెలుస్తారా? चुटकी धूल चटा दे घुमाके 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 నువ్వా నేనా అన్నట్టు జరిగే ఈ సంగ్రామంలో ధోనీ సేన గెలిచి తీరుతుందనే గట్టి విశ్వాసంతో ఉన్న భారతీయులంతా
టెన్షన్లో ఉన్నారు. రెండు జట్లలోనూ టాలెంట్కు కొదవే లేదు. అయితే మన టీం మీద ఒత్తిడి ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇటు మన ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు ఆయన ఆహ్వానం మేరకు పాక్ ప్రధానమంత్రి కూడా ఈ మ్యాచ్ చూడటానికి వస్తున్నారు. స్వయంగా తమ దేశ ప్రధాని గిలానీ వస్తుండటంతో చావో రేవో తేల్చుకోవాలని పాక్ క్రికెటర్లు పట్టుదలతో ఉండగా, ఇటు మన ధోనీ సేన ప్రత్యర్థిని మట్టి కరిపించడానికి అన్ని శక్తులు ఒడ్డనుంది. चुटकी धूल चटा दे घुमा के घुमा के घुमा के घुमा के घुमा के ఇప్పటి వరకు పాకిస్తాన్తో భారత్ జట్టు ఆడిన మ్యాచ్లు గెలుపు ఓటముల్ని ఒక్కసారి చూద్దాం. 59 టెస్ట్ మ్యాచ్ల్లో పాకిస్తాన్ 12 టెస్టులు గెలిస్తే భారత్ జట్టు 9 టెస్టుల్లో విజయం సాధించింది. 119 వన్డేల్లో పాక్ 69 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే భారత్ 46 మ్యాచ్లతో సరిపెట్టుకుంది. 2 T20 మ్యాచ్ల్లో భారత్ 2 గెలవగా పాక్ మాత్రం ఖాతా తెరవలేదు. चुटकी धूल चटा दे घुमा के घुमा के घुमा के घुमा के घुमा के బుధవారం జరిగే మ్యాచ్లో భారత్ జట్టు టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకోవాలి. మొత్తం 300 పరుగులు పైగా సాధించాలి. అప్పుడే పాక్పై కాస్త నిలదొక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని 320కి పైగా పరుగులు సాధిస్తే ఇండియా మాత్రం కష్టాల్లో పడుతుంది. షోయబ్ అఖ్తర్ మన ధోనీ సేనకు పెద్ద ప్రమాదకారి కాకపోయినా యూనిస్, మిస్బా, ఉమర్ గుల్, అఫ్రిది వంటి వాళ్ళు చెలరేగిపోవచ్చు. ఇక మన టీంలో సచిన్, యువి, సెహ్వాగ్, గంభీర్, బజ్జీ, కోహ్లీ, పఠాన్ ఉండనే ఉన్నారు. వీరి సత్తా మనకు తెలిసిందే. జహీర్కు మునాఫ్ పటేల్ అండగా నిలుస్తాడు. चुटकी धूल चटा दे घुमा के घुमा के घुमा के घुमा के घुमा के మొహాలీలో పరుగుల వరద పారడానికి వీళ్లంతా తమ వంతు తోడ్పాటును అందిస్తారు. ఈ క్రికెట్ పండగ పుణ్యమా అని క్రికెట్ ఛానల్స్ కు కాసుల పంట పండుతోంది. ESPN, స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్ తమ యాడ్ రేట్స్ ని 5 రెట్లు ఎక్కువగా పెంచేశాయి. జస్ట్ 10 సెకండ్స్ యాడ్ కి 15 లక్షల నుంచి 18 లక్షల వరకు రేటు నిర్ణయించాయి. సాధారణ మ్యాచ్ సందర్భంలో వసూలు చేసే యాడ్ రేట్స్తో పోలిస్తే ఇది 5-6 రెట్లు ఎక్కువే. టిక్కెట్ల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. 250 రూపాయల టికెట్ ధర 25,000 నుంచి 35,000 రూపాయల వరకు పలుకుతోంది. మ్యాచ్ గెలిస్తే పాక్ ప్లేయర్స్కి ఒక్కొక్కరికి 25 ఎకరాలు గిఫ్ట్గా ఇస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక మొహాలీలో హోటళ్ల రూమ్ రెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసేశారు. ఓవర్ టు మొహాలీ.